జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 164 12 సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ఎంఆర్ఓ రాధా వివరణ ఇచ్చారు. 3-4 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. సర్వే నెంబర్ 164లోని 5 అంతస్తుల 3 భవనాలను, సర్వే నెంబర్ 12లోని 26 విల్లాలను కోర్టు ఆదేశానుసారం కూల్చివేసినట్లు ఎంఆర్ఓ రాధా అన్నారు. ఇక ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంఆర్ఓ రాధా వివరించారు. అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ సారు, ఎంపీడీఓ గారు, మేము మా ఆఫీస్ నుంచి అందరం వెళ్ళి అక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని బోర్డ్స్ ఏర్పాటు చేశాము. పెయింట్ తోటి అక్కడ ప్రభుత్వ భూమి అని రాయించాము. తర్వాత అతను కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీడ్గా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగడంతో మేము కూడా ఫస్ట్ లెవెల్లో అందరు చూసారు. మేము అప్పుడు అందరి మీడియాకు పెట్టాము. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోరు గ్యాస్ కట్టర్ తోటి కట్ చేయించాము. 3 బిల్డింగ్లు కూడా కట్ అయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కట్ చేయించాము. తర్వాత కింద ఉన్నటువంటి బేస్మెంటల్ లెవెల్లో ఉన్నటువంటి వాల్స్ కట్ చేయడం కూడా జరిగింది మన అందుబాటులో ఉన్న జేసీబీలతో. పోయిన తర్వాత అతను నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఇట్లా ఎంఆర్ఓ గారు ఇట్లా గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చిందని వాళ్ళు అతను కంటెంప్ట్కి వెళ్ళాడు. ఆ కంటెంప్ట్కి వెళ్ళినప్పుడు మేము ప్రాపర్గా కోర్టుకు మేము సబ్మిట్ చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మేము ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణాలన్నీ కూడా కోర్టుని మిస్లీడ్ చేస్తూ కోర్టుకు తప్పుడు ధృవీకరణలు అంటే 165 సర్వే నెంబర్ 166లో ఉన్నట్టు తప్పుడు ధృవీకరణ చూపించుకుంటూ కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తూ అతని నిర్మాణాలు మాత్రం 164లో ఉన్నట్టు మేము సర్వే రిపోర్ట్ ద్వారా కోర్టు జీపీ గారి ద్వారా మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడి అందజేయడం జరిగింది. కౌంటరు అది అప్రూవ్ కూడా అయింది. ఇలా జరుగుతున్నప్పుడు అతను ఆ G+2 అనుమతి తీసుకొని అది క్యాన్సిల్ అయినా కూడా అతను G+4, 5 కట్టారు. అతను లోకల్ పంచాయతీ సెక్రటరీ ఎంత చెప్తున్నా వినకుండా, ఆర్ఐలు చెప్తున్నా వినకుండా, తహసీల్దార్ ఒక అడిషనల్ కలెక్టర్ లెవెల్ స్థాయి అక్కడికి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ప్రాపర్ అతనితో మాట్లాడి